దారుణమైనటువంటి పరిస్థితి. రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం లేదు. ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన, కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్, మీకు సంబంధించినటువంటి కరపత్రిక, ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది, రైతు ఏ మేర నష్టపోతున్నాడని కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి 24 నుంచి 28 వేల రూపాయలు క్వింటా పలికితే ఈరోజు కేవలం 8,000 నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది. అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి 18 నుంచి 20 క్వింటాలు వస్తాయి. 8,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు క్వింటాల్ రేటు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు చేతికొచ్చేటువంటి ఫలితం చూస్తే 1.5 లక్ష రూపాయలు చేతికొస్తే రైతు పాపం 1.5 లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిర్చి రైతు దాదాపుగా 4 లక్షల ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తే 6,000 కోట్ల రూపాయల మేర ఒక్క మిర్చి రైతు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కంది రైతుల పరిస్థితి అయితే కనీస మద్దతు ధర 7,600 రూపాయలు ఉంటే ఈరోజు 5,000, 5,500 రూపాయలకి కొనుగోలు జరుగుతున్నాయి. అంటే 1 లక్షం, ఇదిగో ఇన్ని టన్నులు మేము సేకరిస్తామని చెప్పే లక్ష్యమే తప్ప ఎక్కడ సేకరించినటువంటి పరిస్థితి లేదు. సేకరించేటువంటి ఆ అలవాటే చంద్రబాబు నాయుడుకి లేదు. ఎప్పుడు రైతులను ఆదుకోవాలనేటువంటి అలవాటే లేదు. కేవలం పత్రికలకి ప్రకటనలకి పరిమితం కావడం తప్ప. అదేవిధంగా ఈరోజు పాపం మేమున్నప్పుడు సుబాబులకి సంబంధించి జామాయిలకు సంబంధించి కొద్దిగా రేట్లు పడిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పిలిచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, యాజమాన్యాన్ని పిలిపించి కనీసం రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూర్చోబెట్టి మాట్లాడి ఆ రేట్లకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఈరోజు పరిస్థితి మెరుగుపడింది. కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి. సుబాబులకు సంబంధించి జామాయిలకు సంబంధించి అవసరం ఉంది. అయినా సరే దళారుల మధ్యలో దోచుకుంటుంటే టన్ను సుబాబులు నిన్నటి వరకు 7,500 రూపాయల వరకు అమ్మితే ఈరోజు 5,000 నుంచి 5,500 రూపాయలకు పడిపోయింది. జామాయిలు అయితే 4,500 రూపాయల టన్నుకి ఈరోజు పడిపోయింది. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఈరోజు ఏది పట్టించుకోదు ఈ ప్రభుత్వం, మనం దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచన దళారులకు కలిగింది కాబట్టి, రైస్ మిల్లర్లకు కలిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు. వాళ్ళు దోచుకుంటుంటే మీరు చోద్యం చూడడం తప్ప ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కూరగాయలకు సంబంధించి కానీ, పండ్లకు సంబంధించి కానీ, పప్పు దినుసులకు సంబంధించి కానీ, అదేవిధంగా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. కాబట్టి రైతులు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటిలో భాగంగానే ఈరోజు ధాన్యం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. మరింత ఊపు వస్తే బహుశా 14,000కు పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఈరోజు సొంత రైతులైతే నష్టాల ఊబిలో కోరుకుంటున్నాడు. కౌలుకు తెచ్చుకున్నటువంటి రైతు అయితే కౌలు కట్టలేనటువంటి దుస్థితిలో పాపం తనను తాను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేదు. వీటన్నిటినీ రైతుని చేయి పట్టి నడిపించేటువంటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ. దాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈరోజు వాటికి సంబంధించి కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ సీఎం యాప్ పెట్టి ఈరోజు ఎంత ధర ఉందని చెప్పి ఏ రోజు ధరలు ఆ రోజు చూసే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ గ్రామానికి సంబంధించి ఎంత పంటలు వేశాం, ఎంత పంట సాగైంది, ఎంత ఫలితం వస్తుంది, దానికి సంబంధించి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి నివేదించేటువంటి, కింద నుంచి రైతు గ్రామం నుంచి సచివాలయం దాకా నేరుగా వాటికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని విషయాలు వార్తలు వెలుగు చూసాయి. అన్ని విషయాలు వార్తలు ఎప్పటికప్పుడు ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వం అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు. వాటిని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్క ఆర్బీకేలు నిర్వీర్యం చేశాం. దాని ఫలితం ఏమైంది? నకిలీ విత్తనాలు వచ్చాయి, నకిలీ పురుగు మందులు వచ్చాయి, ఫలసాయం తగ్గిపోయింది, తెగుళ్ళు ఎక్కువయ్యాయి. వాటికి సంబంధించి పాపం రైతులకి ఖర్చు ఎక్కువైంది, రాబడి తక్కువైంది. వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థలను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం, చంద్రబాబు నాయుడు దురుద్దేశం వల్లనే ఈరోజు అన్ని విధాలా కూడా
పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది. ఆ పంటను తీసుకొని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్లో కనీస మద్దతు ధర కదా దారుణమైనటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎందుకో మనస్సు కరగడం లేదు, మనస్సు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే చెప్పాడు, ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 13,000 12,500 ఇస్తానని చెప్పాడు. 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి 12,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,500కి పెంచి 4 విడతలు 5 విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు. అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగించాడు. దాంతో ఏమైనాయి, పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము, మద్యంలో ఎంత దోచుకున్నాము, ఈ స్కాముల్లో ఎంత దోచుకున్నాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితుల గురించి, రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి మూసేయాలనేటువంటిది అర్థం కావడం లేదు. కానీ గతంలో రైతులు ఉండేవి కాదు. ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయలేదో, వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఈరోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు. మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. మంచిదే, నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు, ఆ పేరే మార్చాలనుకుని రైతు సేవా కేంద్రం అనుకున్నావు, రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా, ఇంకో పేరు పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలా, రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపుకుంటడం. 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది